డ్రైవ్ స్టారింగ్ బై ఆది పినిశెట్టి. ఇది అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. అండ్ ఇది తెలుగులో కూడా అవైలబుల్‌లో ఉంది. హలో హాయ్ ఆల్, వెల్కమ్ టు పీఆర్‌పీ డ్యూయో ప్రొడక్షన్స్. మా ఛానల్‌కి కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకసారి మా ఛానల్‌లో కంటెంట్ చూడండి. చూసి మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మూవీ మీద నా ఒపీనియన్ చెప్పాలి అంటే ఇట్స్ నాట్ బ్యాడ్ మూవీ భయ్యా. అంటే మరీ తీసి పడేసే మూవీ అయితే కాదు. కొద్దిగా మ్యాటర్ ఉంది ఈ మూవీలో. మనకు రెగ్యులర్‌గా ఉండే కమర్షియల్ మూవీ తోటి కంపేర్ చేస్తే గనక ఈ మూవీ మనకి ఆల్మోస్ట్ 1 డేలోనే అయిపోతది. అండ్ ఒక డ్రైవ్‌లో అయిపోతదనమాట. సో, మనకి అంత ఎక్సైటింగ్ కాన్సెప్ట్ కాకపోయినా గానీ ఏదో అలా టైమ్ పాస్ అవుతూ ఉంటది మూవీ. ఆది పినిశెట్టి చిన్నప్పటి నుంచి ఇద్దరు ఫ్రెండ్స్ తోటి చాలా హ్యాపీగా ఉంటూ అండ్ ఒక మీడియా ఆర్గనైజేషన్‌కి ఎండీ అయి ఉండి, ఆ ఆర్గనైజేషన్‌ని చాలా ఎక్కువ లాభాలకి నేషనలిస్ట్‌కి అమ్ముతాడనమాట. సో, ఇతడి యొక్క మీడియా ఆర్గనైజేషన్ సర్వర్, ఇతని పర్సనల్ ల్యాప్‌టాప్ సర్వర్స్ అండ్ పర్సనల్ బ్యాంక్ అకౌంట్స్ అన్నీ కూడా హ్యాక్ చేయబడతాయి. సో, ఈ హ్యాకర్‌కి ఆది పినిశెట్టి అండ్ అతని ఇద్దరి ఫ్రెండ్స్‌కున్న సంబంధం ఏంటి అనేది ఈ మూవీ. మూవీలో డ్రైవ్ స్టార్ట్ అవ్వడం, డ్రైవ్ స్టార్ట్ అయిన తర్వాత హ్యాకర్ ఎంటర్ అవ్వడం, హ్యాకర్ ఎంటర్ అయ్యి ఆది పినిశెట్టిని బెదిరించడం. సో, ఇలా మూవీ అలా ముందుకు సాగుతూ ఉంటది. సో, మనకొక 45 మినిట్స్ దాకా కూడా ఇంట్రెస్ట్ అనిపించదు. ఇది జస్ట్ ఒక నార్మల్ హ్యాకింగ్ మూవీ అని అనుకుంటాం. దాని తర్వాత ఉన్న హ్యాకర్ యొక్క మోటో, ఎందుకిలా చేస్తున్నాడు అనేది మూవీలో మనకు కొద్దిగా ముందుకు వెళ్తుంటే అర్థమవుతది. ఈ మూవీలో మెయిన్ ప్రాబ్లమ్ ఏంటి అంటే క్లైమాక్స్ అనేది అబ్రప్ట్‌గా ఎండ్ అయితది. సో, మనకు హ్యాకర్ దాని గురించి చిన్న చిన్న డీటెయిల్స్ ఇచ్చినా గానీ మనకి పార్ట్ 2 ఎక్స్‌టెన్షన్ తోటి వచ్చిన మూవీ అన్నమాట. సో, క్లైమాక్స్ వచ్చేసరికి అబ్బా! ఇంతసేపు చూసినా గూడా మనకి హ్యాకర్ ఎవరు? అతడి బ్యాక్ స్టోరీ ఏంటి? అండ్ వాట్ ఆర్ ద కాన్సిక్వెన్సెస్? ఇవన్నీ మనకు అంతగా ఇంపాక్ట్ ఇవ్వవు. ఎందుకంటే చూపెట్టలేదు కాబట్టి. సో, దాన్ని పార్ట్ 2లో దాచుంచారన్నమాట. పర్ఫార్మెన్స్ వైజ్ ఆది పినిశెట్టి ఉన్నంతలో బాగానే చేశాడు కానీ అంత ఇంపాక్ట్ ఇచ్చే పర్ఫార్మెన్స్ అయితే కాదు. కమల్ కామరాజు, మడోనా సెబస్టియన్ వాళ్ళు ఉన్నా లేకపోయినా, ఉండి లేనట్టే, లేకున్నా ఉన్నట్టే. ఈ మూవీలో ఒక చిన్న క్యామియో ఉంది భయ్య. అది నేను ఇప్పుడు చెప్పలేను. చెప్తే స్పాయిలర్ అవుతుంది. మీకు మూవీ చూస్తుంటే కిక్ రాదు. సో, ఆ క్యామియో కూడా ఒక చిన్న 5 మినిట్స్ అంతే. డైరెక్షన్ విషయానికొస్తే పార్ట్ 2 ఎక్స్టెన్షన్ కోసం పార్ట్ 1 మధ్యలోనే ఆపేయడం నాకు నచ్చలేదు. సో, ఏదో ఓటీటీలో కాబట్టి అలా సర్దేయొచ్చు. ఒకవేళ గనుక మీరు ఇంట్రెస్టింగ్‌గా ఉంటే అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. ఫ్యామిలీతో చూడొచ్చు. పెద్ద బోల్డ్ సీన్స్ ఏమి లేవు మూవీలో. చూసిన తర్వాత మీ ఒపీనియన్ అనేది కామెంట్ చేయండి. దట్స్ ఇట్ ఫర్ ద రివ్యూ అండి. ఇలాంటి మరిన్ని మూవీ రివ్యూస్, అప్డేట్స్, రికమెండేషన్స్ కోసం మా ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేసుకోండి.